The Rayagada Ridera. వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో రాయగడలో రథయాత్ర ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూపించా కదా. ఇప్పుడైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ యాత్రను అయితే మీకు చూపించలేదండి. ఈరోజు అయితే ఈ యాత్రని మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉండిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు అయితే మనకి క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఆ క్రౌడ్లో మీకు అక్కడి వరకు అయితే రాగలిగాను, ఈ ముందుకైతే రాలేకపోయాను. ఎందుకంటే జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు, చూసారు కదా మీరే ఆ వీడియోలో. మనం ఒక్కళ్ళు వచ్చినా కూడా యాత్ర అయితే నేను మీకు చూపించలేను. ఇదైతే కొంచెం నార్మల్ డే కాబట్టి మీకు మొత్తం డీటెయిల్గా చూపించడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం యాత్రలోకి అయితే ఎంటర్ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఓకేనా. ఇక్కడ నుంచి మనం మొత్తం యాత్ర మొత్తం చూసుకుంటూ వెళ్ళి పుండిజ అమ్మవారి ఆలయంకి వెళ్ళి జగన్నాథ స్వామి వారిని అయితే దర్శనం చేస్తాం ఫ్రెండ్స్. ఈ రథయాత్రలో జగన్నాథ స్వామి వారి దర్శనంకి వచ్చిన భక్తులు అయితే శనగలు, ఖర్జూరం ఇవైతే ప్రసాదంగా అయితే తీసుకెళ్తుంటారండి. ఇదే కాకుండా మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్, ఇంకా లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంకా ఒడిశా ట్రెడిషనల్ ఫుడ్స్, వెరైటీ స్వీట్ ఐటమ్స్, ఇంకా చాలా రకాలు అయితే దొరుకుతాయండి. వీడియోలో మీరే చూస్తారు కదా. చిన్నపిల్లల టాయ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. రథయాత్ర అంతే అదే సరదా. నా చిన్నప్పుడు కూడా అంతే. మా నాన్నగారు అయితే జగన్నాథ స్వామి వారి దర్శనం చేయించి తర్వాత బొమ్మల కొండకి అయితే షాపులు అంటే తిప్పేవారు. చాలా అంటే చాలా సరదాగా ఉండేది నాకైతే చూస్తుంటే కదా. ఎటు చూసినా మన కారు బొమ్మలు, తర్వాత లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్, ఇవే కాకుండా చిన్న చిన్న గిన్నెలు, తప్పెలాలు ఇలా వండుకోవడం చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఐటమ్స్ కూడా ఉంటాయండి. రింగులు చెప్పాను కదా, ఫుడ్స్ అవి ఇవన్నీ లేదు, చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారా, ఇదైతే మలైపూరి అండి. తర్వాత మధుర కేకు, మిరపకాయ బజ్జీ, కాజా, లాడు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒడిశాకు సంబంధించిన సాంప్రదాయ స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా
మనకి రథయాత్రలు అయితే సెల్ చేస్తుంటారండి. ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి, నేను మీకు చూపించలేదు. దహీ బొరా అని ఒకటి ఉంటుంది, ఆ ఐటెం కూడా మనకి ఒడిశాలో చాలా ఫేమస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇదంతా రథయాత్ర ఎలాగైతే అవుతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం ఇంకొద్దిసేపట్లో అయితే ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోబోతున్నాం. ఓకేనా, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుండీజా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి చూడండి, రథం అయితే మొదటిసారి ఇక్కడికి వచ్చేది ఆగిపోయింది. ఇక్కడ నుంచి మనకి అమ్మవారి టెంపుల్లోకి అయితే తీసుకెళ్తారు. జగన్నాథ స్వామి వారిని, సుభద్రమ్మదేవి వారిని, బలభద్ర స్వామి వారిని. చూడండి, జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. దేవుడి దర్శనంకి అయితే వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు మనం వెళ్దాం. ఓకేనా, ఇక్కడైతే ఏదో భజన అయితే పెట్టారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనుకుంటా అవన్నీ. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, గుండీచా అమ్మవారి టెంపుల్ ఒకప్పుడైతే కిందనే ఉండేదండి, ఇప్పుడైతే కొత్తగా కట్టారు. చూడండి, జనం అయితే అంత ఎక్కువ ఉన్నారు. కొద్దిసేపట్లో అయితే ఆ దేవుడి దర్శనం అయితే మనం చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఆ జగన్నాథ స్వామి వారు, తర్వాత సుభద్రమ్మదేవి, తర్వాత బలభద్ర స్వామి వారి దర్శనం అయితే బాగానే జరిగిందండి. మీరే చూసారు కదా, ఇదైతే మనకి రాయగఢలో కుండీజా అమ్మవారి టెంపుల్. దర్శనం అయితే బాగా అయింది. ఇంకా మనం వచ్చాం కదా, అదే రూట్ నుంచి అయితే వెళ్ళాలి. మనకి రథయాత్ర అయితే చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది రాయగఢలో. మీరు ఎప్పుడైనా ఇక్కడ వస్తే రథయాత్ర టైంలో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇంకా మనం రిటర్న్ అయిపోదాం. ఈ యాత్రలు వచ్చాం కదా, అదే యాత్రలు తిరుక్కుంటూ వెళ్ళిపోదాం, చాలా సరదాగా ఉంటుంది. ఓకే, ఇంకా వీడియో చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, మొత్తానికి రాయగఢ రథయాత్ర ఓవరాల్గా మీకు చూపించానని అనుకుంటున్నాను.
ఓకే, ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. అందరికీ జై జగన్నాథ్. ఇంకా